పరమ తండ్రి నామంలో మీ అందరికీ షలాం. మనం ముందు వీడియోలో క్రొత్త నిబంధన, పాత నిబంధనకు మధ్య వ్యత్యాసం కోసం మాట్లాడాను. అది హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం వరకు తెలుసుకున్నాం. నెక్స్ట్ దాని కంటిన్యూషన్ చేద్దాం. అసలు ఓవరాల్గా క్రొత్త నిబంధన అంటే ఏమిటి, పాత నిబంధన అంటే ఏమిటి, క్లుప్తంగా నేను చెప్తాను. మళ్ళీ హెబ్రీలు రాసిన పత్రిక 9వ వచనం ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రం చెప్పున అర్పింపబడుచున్నవి. రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దాన్ని కొట్టివేసి ఉన్నాడు. క్లుప్తంగా చెప్పాలంటే మొదటి దాన్ని కొట్టివేశారంటే మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తము ద్వారా చేసిన నిబంధన, అంటే పాప పరిహార కోసం రక్తం చిందించాలి. కాబట్టి మోషే ధర్మశాస్త్రంలో ఎన్నటికీ ఆ పశువుల రక్తంతో మనం సంపూర్ణం కావటం లేదు. కాబట్టి యెషూవ మెస్సీయ వారు మనకి క్రొత్త నిబంధన అయ్యారు. ఎలాగా? ఆయన మనిషి కుమారునిగా వచ్చి ఆయన రక్తం చిందించి మన పాప పరిహారం కోసం మనకు క్రొత్త నిబంధన ఇచ్చారు. పాత నిబంధన అంటే కోడలి యొక్క రక్తం, కొత్త నిబంధన అంటే యెషూవ మెస్సీయ రక్తం. అంతే. బలులకు సంబంధించిన సాంగ్యం, హోమార్పణాలు, టెంపుల్లో చేసి ఇవన్నీ తీసివేయబడినాయి. ఇంకో రక్తంతో రెండవ దాన్ని తీసి మొదటి దాన్ని తీసి ఈయన నిబంధన ఇచ్చి రెండవ దాన్ని స్థిరపరిచారు. ముఖ్యంగా కొత్త నిబంధన పాత నిబంధనకు ముఖ్యమైన అర్థం అదే. ఇంకా దీనికోసం ఇంకా రెఫరెన్స్లు మనం పరిశీలిద్దాం. వార్లుగా చెప్పేశాను, ఇంకా కంటిన్యూషన్ ఉంది, చూద్దాం. ఇంకా దీనికోసం ఏ లేఖనాలు మనకి సపోర్ట్ చేస్తున్నాయో ఒకసారి చూద్దాం. 10వ వచనం చూద్దాం. యెషూవ మెస్సీయ యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడి చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఒక్కసారి అర్పింపబడి చేత, ఆయన ఒక్కసారే మన పాపం నిమిత్తం లైఫ్ లాంగ్. అప్పుడైతే ప్రతి సంవత్సరం ఎప్పుడు పాపం చేస్తే అప్పుడు కంటిన్యూషన్ ప్రాసెస్ అది. కానీ ఇంకా అలా చేయనవసరం లేకుండా ఒక్కసారే మన పాపాల నిమిత్తం ఆయన చనిపోయి మనల్ని ఎదురుకు తీసుకొచ్చారు. నెక్స్ట్ చూద్దాం. ఈ లేఖనం జతపక్షి హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం. కావున యెషూవ కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని ఎలుపుట శ్రమ పొందెను. యెషూవ మెస్సీయ వారు ప్రజల నిమిత్తం తన స్వరక్తము చేత పరిశుద్ధపరచుటకై మన పరిశుద్ధంలో వ్యాపించడం కోసం గవిని ఎలుపుట శ్రమ పొందెను. మీన్స్ ఈ లోకంలో మన కోసం శ్రమ పొందారు.
అలాగే యోహాను సువార్త 17:19 వారిను సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. సత్యం అంటే వాక్యం. వాక్యం అందు ప్రతిష్ఠ చేయటం కొరకై వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. సత్యమందు ప్రతిష్ఠ చేసుకున్నాను. తెలుసు కదా వాక్యం కదా. నెక్స్ట్ హెబ్రీలు రాసిన 10వ అధ్యాయం 11వ వచనం. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు ఉండెను. ఇది ముందుగానే మనం మాట్లాడుకున్నాం. దానికి సంబంధించిన లేఖనం ఇది 11వ వచనం. దానికి రిఫరెన్స్ హెబ్రీలు రాసిన పత్రిక 7:27 ధర్మశాస్త్రం బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించును కానీ ధర్మశాస్త్రములకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించిన కనుక ధర్మశాస్త్రం బలహీనత గల మనుషులను యాజకులు నియమించును. అది మనలంటే మనుషులే కాబట్టి యాజకులుగా నియమించను. అంటే యాజకులుగా నియమించడం వాళ్ళు మానవులే. కానీ ధర్మశాస్త్రము తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను. అంటే అప్పుడు మనం ఫిజికల్గా బలులు అర్పించేవాళ్ళం. అది యాజకులు మనలాంటి మనుషులు కూడా వాళ్ళు సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేరు, వాళ్ళకి లోపాలు ఉంటాయి కాబట్టి. కానీ యాహ్వే కుమారుడు మనకి సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను. అంటే యెహోవా వారు అంటే బలి అన్నది స్పిరిచువల్ అయ్యింది. బలి అంటే కొట్టివేయబడి, అంటే బళ్ళు రక్తము ద్వారా కొట్టివేయబడి. బలి అన్నది అది హృదయ సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది. అంటే నువ్వు బలి ఆయన ఇచ్చేసినంత మాత్రాన నువ్వు పాపం చేయకుండా ఉండలేవు కదా. ఆయన ఒక్కసారే బలి ఇచ్చారు నీ లైఫ్ లాంగ్. అంత మాత్రాన నువ్వు పాపం చేయకుండా ఉన్నావా? లేదు కదా. నువ్వు డైలీ నువ్వు బలి ఆయన ఇచ్చినంత మాత్రం నువ్వు డైలీ బలి అర్పిస్తానే ఉండాలి పరమ తండ్రికి. ఎందుకంటే ప్రతి క్షణం, ప్రతిరోజు, ఎవ్రీ టైం ఏదో టైంలో మనం చూపు ద్వారా కానీ, మాట ద్వారా కానీ, చెవుల ద్వారా కానీ పాపం చేస్తూనే ఉంటాం. అది సహజం. అది సహజం అంటే అది మానుకుంటేనే మనం సంపూర్ణ సిద్ధి పొందుతాం. సహజం అంటే అది. సో అందువల్ల నువ్వు ఎప్పుడు బలి అర్పిస్తూనే ఉండాలి. కానీ ఆ పరంతంటే అది కోరుకుంటలేదు. ఫిజికల్గా బలి తీస్తారు, కానీ స్పిరిచువల్గా కూడా బలి ఉంది. బలి అంటే ఏం లేదు, ఆయన క్షమించమని అడగడమే. క్షమాపణ. ప్రతిరోజు క్షమించమని, నువ్వు తప్పు చేయడం క్షమించడం. ఇంకా రిపీట్ అయితే అది సంపూర్ణ స్థితి కలుగు చేయలేదు నేను. ఇంక అంటే పరిశుద్ధ స్థలంలోకి ఆయన ఏదో తీసుకొచ్చారు కృపను బట్టి. అతి పరిశుద్ధ స్థలంలోకి అయితే మరి ఆయన కృప ఎలాగుంటుందో తెలియదు, కానీ మనమే కష్టపడాలి. అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలంటే ఇంతకు ముందులాగా ఉంటే కుదరదు. యెహోవా వారు మనకు రక్తాన్ని ఇచ్చి మన కృపను చూపి ఆయన కృప ద్వారా పరిశుద్ధ స్థలంలో నిలబెట్టారు తీసుకొచ్చి. అడ్డుతెర తీసేశారు. అంటే బలి అంటే అడ్డుతెర తీసేయడం మీన్స్ అంటే మానవ రూపమైన యాజకులను తీసేశారు. వాళ్ళు మనుషులే కదా యాజకులు. మన కోసం పాపాల నిమిత్తం వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసేవారు. సో అది సంపూర్ణ స్థితి కలగలేదు. సో కాబట్టి మనకి
స్పిరిచువల్. బలి అయితే ఉంటుంది, అదంటే నీకు ఫిజికల్గా ఉండదు. స్పిరిచువల్గా నువ్వు ఆయన క్షమాపణ వేడుతూనే ఉండాలి. నెక్స్ట్ చూద్దాం. సంఖ్యాకాండం 28వ అధ్యాయం 3వ వచనం. మరియు నీవు వారికిలాగు ఆజ్ఞాపించుము, మీరు యాహ్వేకు నిత్యమైన దహన బలి రూపంగా ప్రతిదినము నిర్దోషమైన ఏడాదివగు 2 మగ గొర్రె పిల్లలను అర్పించవలను. ఎవ్రీడే 2 మగ గొర్రె పిల్లలను అర్పించాలి. సో దానికి కంటిన్యూషన్ హెబ్రీలు రాసిన 10:12. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలం నిల్చు ఒక్క బలిని అర్పించి, ఒకే ఒక బలి అర్పించారైన, అది ఆయనే బలి పశువు అయ్యారు. ఒక్క బలి అర్పించి. నెక్స్ట్ కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మీరు మెస్సయ్యతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ మెస్సయ్య యాహ్వే కుడిపార్శ్వన కూర్చుండి ఉన్నాడు. అంటే సదాకాలం నిల్చు ఒక్క బలిని అర్పించి, నేను పరిశుద్ధ స్థలంలో పెట్టి ఆయన పైకి వెళ్ళిపోయారు. ఆయన తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నారు. నువ్వు ఇంకా ఆయనతో పని లేదు. అంటే పని లేదంటే నువ్వు కష్టపడాలి. నీకు ఇక్కడి వరకు తీసుకొచ్చారు, నువ్వు వేడుకోవాలని. నీకు స్పిరిచువల్ చేస్తారు, ఫిజికల్ కాదు. ఆయన తండ్రి కుడిపార్శ్వన కూర్చుండిపోయారు. ఇంక నీ కోసం మళ్ళీ రారు. ఇంకా ఆయన ఉన్నారు అక్కడ. ఆయన వచ్చే టైం కూడా ఉంది, ఒక టైం. సో నువ్వు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి ఏం చేయాలి అని వెతకాలి. ఎలా చేయాలి? ప్రార్థన చేస్తే సరిపోతుందా? చాలదు. క్రియలు. అందుకనే హెబ్రీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం అనుకుంటా, 6వ అధ్యాయంలో ముందుగా చెప్పాను ఒకసారి మీకు. యెహోవాకు సంబంధించిన మూలాపదేశంలో మాని, ఎంతసేపు ఇంకా మూలాపదేశాలు మాని సంపూర్ణ మటుకు సాగిపోదాం రండి అని ఉంటుంది. అని ఆ స్క్రిప్చర్ నేను చదవట్లేదు, మీకు ఆల్రెడీ ఒకసారి వివరించినట్టున్నాను. సో ఇంక ఎంతసేపు ఆయన వెళ్ళిపోయారు, ఆయన పైన కూర్చున్నారు. ఆయన ఎంతసేపు బాప్తిసం పొందండి, రక్షణ పొందండి, కన్నీడు ప్రార్థన చేయండి, ఇవి కాదు. సంపూర్ణ సాగండి. హస్తనిక్షేపంలో ప్రార్థన చేసి వీటి వల్ల ప్రయోజనం లేదు. నిర్జీవ క్రియలు అని చెప్తారు. అదే ఒకసారి చదవండి. హెబ్రీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఉంటుంది, మొదటి వచనం చదవండి. నిర్జీవుల క్రియలు అంటే ఇప్పుడు అవి కాదు మనకు కావాల్సినవి. సంపూర్ణ ఒకటి సాగాలి. ఆయన అయిపోయింది, ఆ పీరియడ్ అయిపోయింది. ఆయన వచ్చారు, చేశారు, వెళ్ళిపోయారు, మనం విశ్వసించాం, అన్నీ అయిపోయినాయి. ఆయన పైకి వెళ్ళి కూర్చున్నారు. ఇంకా నువ్వు వాటినే పట్టుకుని ఎలబడి ఏంటది సర్వసత్యంలోకి సర్వసత్యం. ఓకే, సర్వసత్యం అన్నా అతి పరిస్థితులు అన్నా ఒకటే. నాకు అర్థమైంది అది. కాబట్టి నువ్వు ముందు ఈయన ఉన్నారు, ఆయన మనకి ఇప్పుడు ఆయన త్రూ యెహోవా మెస్సయ్యతోనే మనం మాట్లాడారు. 50 అవర్ మనతో మాట్లాడరు. ఆయనకి మనకు కనెక్షన్ లేదు. యెహోవా మెస్సయ్యతో మనకి కనెక్షన్. అందుకనే యాజకులు తీస్తారు కదా. ఇప్పుడు మనకి యాజకులు లేరు, మధ్యవర్తి లేరు ఎవరు. ఇంతకుముందు అయితే పెట్టారు లేవీల్ని, ఎవరినో పెట్టి. ఇప్పుడు పాస్టర్లు ఎవరు పనిచేయరు మనకి. పాస్టర్ వాళ్ళు ఏమవదు, త్రూ అడ్డుతర తీసేశారు. ఇంతకుముందు అయితే మీడియేటర్లు ఉండేవారు, లేవీలు వాళ్ళు. పాస్టర్లు కాదులేండి, వాళ్ళు లేవీలు.
ఏం తీసుకొస్తే నీ పాపం కోసం పరిహారం చేసేవారు. ఆ మధ్య మధ్యవర్తితనం తీసేశారు. ఇప్పుడు ఆయనే మధ్యవర్తి అయ్యారు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు సంపూర్ణులు కాదు కాబట్టి. ఆ రక్తంలో మన సంపూర్ణత రావట్లేదు కాబట్టి. డైరెక్ట్ విశ్వామేశ్వరే మనకు మధ్యవర్తి. నువ్వేమైనా చెప్పాలనుకుంటే ఆయన ద్వారానే నువ్వు డైరెక్ట్‌గా పరంతంటితో చెప్తూ నేను యాహ్వేతో మాట్లాడుతున్నట్టు కుదరదు. సర్వం ఆయన కుమారునికి అర్పించేశారు. మనకి ఎప్పటికైనా నీకు విశ్వామేశ్వరే. కానీ ఇంకా అవే మాటలు చెప్పుకుంటూ బాప్తీసాలు తీసుకోండి అవి వద్దు అని హెబ్రూలు రాసిన పత్రిక అవి నిర్జీవ క్రియలు ఇప్పుడు అవసరం లేదు అవని చెప్తున్నారు 6వ అధ్యాయంలో. ఇప్పుడు మనకి ఏ చర్చికి వెళ్ళినా ముందు ఏం చేయాలి? బాప్తీసం తీసుకోవాలమ్మ నువ్వు పాపాలు ఒప్పుకోవాలి. అంతే కదా బాధ. డైరెక్ట్ వాళ్ళ దగ్గరికి అసలు పాపాలు ఒప్పుకోండు పరంతంటి దగ్గర ఒప్పుకోవాలి. వాళ్ళ దగ్గర తేవీలో తీసుకోవడం కాదు. తేవీలో మీన్స్ బాప్తీసం. వాళ్ళు తేవీలు చెప్పడు. ఎవరిస్తారు తేవీలా? ఇచ్చే సంపూర్ణత ఎవరికి ఉన్నది? తేబీలో ఎవరు ఇవ్వలేరు. ఎవరికి ఇచ్చే హక్కు కూడా లేదు. ఆయన ఎవరికి ఇవ్వలేదు కూడా. నువ్వే పొందాలి పరిశుద్ధాత్మతో. నీ చేతుల్లోనే ఉందంతా. చెప్పాను కదా ఇంత ముందు ఒకసారి. వినే ఉంటారు, విన్నారు. నెక్స్ట్ 13వ వచనం. అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు యాహ్వే కుడిపార్శ్వమున ఆసీనుడాయను. జాన్ జతపక్షి. యాహ్వేతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడిపార్శ్వన కూర్చుండము. ఒక అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణంగా చేసి ఉన్నాడు. ఏలయనగా ప్రవచనం ఎప్పుడు మనుషుని ఇచ్చిన బట్టి కలగలేదు, కానీ మనుషుల పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపణమై యాహ్వే మూలంగా పలికింది. వీడియో ఆపడం మర్చిపోయాను. నెక్స్ట్ 10:14. ఒక అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణంగా చేసి ఉన్నాడు. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇస్తున్నాడు. 15వ వచనం. దీనికి జతపక్షి. ఏలయనగా ప్రవచనం ఎప్పుడునూ మనుషుని ఇచ్చిన బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే యాహ్వే మూలముగా పలికిరి. పరిశుద్ధాత్మ సాక్ష్యం పలకనంటే వాక్యం మనుషులు ఇచ్చిన బట్టి కలగదు. పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే యాహ్వే మూలముగా పలికిరంట. నెక్స్ట్ చూద్దాం. 16వ వచనం. ఏలయనగా ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదేనా? ఇదే నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి వారి మనసు మీద వాటిని వ్రాయుదునని చెప్పిన తర్వాత, అదే
స్పిరిచువల్ చేశారు. అంటే ధర్మవిధులు అంటే ఆజ్ఞలు, కట్టడలు. నువ్వు ఫిజికల్‌గా చేసినంత మాత్రాన నువ్వు ఏంటి పూర్ణ హృదయంతో అంటే స్పిరిచువల్‌గాను చేయాలి, ఫిజికల్‌గాను చేయాలి. అంటే మొక్కుబడి చేసినట్టు కాకుండా ఏకాత్మ, ఏక హృదయంతో అంటే 2 ఆత్మ ఆత్మతోను, సత్యంతోను అన్నారు కదా! అలాగా చెయ్యాలి ఇక్కడి నుంచి. దీనికి సపోర్ట్ చేస్తూ ఒక ప్రవచనం కూడా ఉంది. ఇర్మియా 31:33 ఈ దినములైన తరువాత నేను ఇజ్రాయేలు వారితోను, యోధా వారితోను చేయబోవు నిబంధన ఇదే. వారి మనసులలో నా ధర్మవిధి ఉంచెదను. వారి హృదయం మీద దాన్ని వ్రాసెదను. ఇదే యాహ్వే వాక్కు. ఆయన ధర్మవిధులనే ఆయన హృదయాలు నా ధర్మవిధిని వారి మనసులలో నా ధర్మవిధిని ఉంచెదను. వారి హృదయముల మీద దాన్ని వ్రాసెదను. అదే ఈ 16వ వచనానికి ఈ ఇర్మియా ప్రాఫెసీ. అర్థమైంది కదా! ఏకాత్మ ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని యెషయా గారు ఒక చోట అంటారు. అది ఆల్రెడీ మీకు చెప్పాను. అంటే ఈ మందిరంలో ఆరాధించరమ్మా, యెరూషలేములో ఆరాధించరు. ఒక కాలం వస్తున్నది, అప్పుడు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి అని దీని అర్థం. 17వ వచనం వారి పాపములను వారి అతిక్రమములను ఇకను ఎన్నటికిని జ్ఞాపకం చేసుకొనను అని యెషయా చెప్తున్నారు. దీన్ని బట్టి ఆయన బలవడం వల్ల వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాప పరిహారార్థ బలి ఇకను ఎన్నడూను ఉండదు. బలి ఫిజికల్గా అర్థమైంది కదా? ఇది ముందు మాట్లాడింది. 10-19 19వ వచనంలోకి వచ్చాం. సహోదరులారా, యెషయా మనకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదినైన మార్గమున చెప్పాను కదా, అడ్డుతెర తొలగించారు ఆయన. ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గం పరిశుద్ధ స్థలం. నెక్స్ట్ 10:20 ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలం నందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగిన కనుక ఆయన అంటే పరిశుద్ధ స్థలంలోకి సాహసం చేసే ధైర్యం కలిగి ఉన్నది ఆయన ద్వారా. లేకపోతే పరిశుద్ధ స్థలంలో వెళ్ళే ధైర్యం ఎవరికి లేదు. హెబ్రీలు రాసిన పత్రిక 9:8 దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలిచి ఉండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేయుచున్నాడు. అర్థమైంది కదా? నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపలికి ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడిన వాడే లోపలికి పోవచ్చు, బయటకు వచ్చుచు మేత మేయుచుండెను. ఆయన మార్గం ముందు మనం వివరించుకున్నదే. నెక్స్ట్ 21వ వచనం. 21వ వచనం. సరే, కొత్త నిబంధన పాత నిబంధనకు ఇంపార్ట్ అయిన వచనాలే చదువుతున్నాను. హెబ్రీలు 12:24 క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యెషోవద్దకును ఏబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. యెషయా కోసం ఆయన మధ్యవర్తి అయి ఉన్నారు. మాట్లాడుకున్నాం కదా. అప్పుడు మోషే రక్తమును
తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇది ఈ సంగతులన్నిటిని విషయంలో యాహ్వే మీతో చేసిన నిబంధన రక్తం ఇదే అని చెప్పెను. అంటే ఇది పాత నిబంధన. ఇది పాత నిబంధన. మనం ముందు యెషోమాస్ వారు అంటే చనిపోవడం క్రొత్త నిబంధన. ఆయన రక్తం యెషోమాస్ వారి రక్తం వల్ల ఏర్పడింది కొత్త నిబంధన అని దీని అర్థం. యాహ్వే మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇది అని చెప్పుచు గ్రంథం మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించెను. గొర్రెల గొప్ప కాపరి అయిన యెషోవా అను మన తండ్రి నిత్యమైన నిబంధన సంబంధముకు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తకు తండ్రి. నిత్యమైన నిబంధన సంబంధముకు రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు తండ్రి. మీకు అర్థమైంది కదా. విశ్వసించి ప్రతివానికి నీతి కలుగుటికై మెస్సయ్య ధర్మశాస్త్రములకు సమాప్తి అయి ఉన్నాడు. విశ్వసించి ప్రతివానికి నీతి కలుగుటికై మెస్సయ్య ధర్మశాస్త్రములకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్రములకు సమాప్తి అయి ఉన్నాడంటే ఆయన నెరవేర్చారు. ధర్మశాస్త్రం అంతా నెరవేర్చేశారు. సో మనం నెరవేర్చవసరం లేదని కాదు, ఆయన నెరవేర్చారు. నువ్వు నెరవేర్చాలి. ఆయన మాదిరి ఉంచిపోయారు మనకి. ఆయన మాదిరి కాబట్టి నువ్వు ఆయనలాగే ధర్మశాస్త్రం నెరవేర్చి ముందుకెళ్ళాలి. అది పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలి. యెషోమాస్ వారు ఏ తప్పు లేకుండా ధర్మశాస్త్రాన్ని అంతా పాటించి సత్శరీరుడై వెళ్ళారు. సత్శరీరుడై, శరీరంలో కానీ ఫిజికల్గా కానీ స్పిరిచువల్గా కానీ ఏ పాపం లేకుండా నిందారహితుడై సత్శరీరుడై పరలోకానికి వెళ్ళారు. విశ్వసించి ప్రతివానికి నీతి కలిగినట్లు ధర్మశాస్త్రములకు సమాప్తి అయినాడు. నీతి అంటే ఆయన ఆజ్ఞలు, ఆయన ధర్మశాస్త్రం మనం చేయమనే మనకు నీతి కలిగినట్లు మాదిరి. నెక్స్ట్ రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం నుంచి చూద్దాం. సహోదరులారా, ఇజ్రాయేలీలు రక్షణ పొందవలని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను యాహ్వేకి చేయు ప్రార్థనయు నయ్యున్నవి. వారు యాహ్వే యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. ఆయనను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలయనగా వారు యాహ్వే నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు యాహ్వే నీతికి లోబడలేదు. విశ్వాసం ఇజ్రాయేల్ ఆసక్తి గలవారని ఇజ్రాయేల్ ఆసక్తి గలవారే, పరమ తండ్రి పట్ల ఆసక్తి గలవారే అని ఆయన తెలుసు. ఆయన హృదయాలు ఎరిగిన వారు కాదు కాబట్టి ఆసక్తి ఉంది, బట్ జ్ఞానానుసారమైనది కాదు. పరమ తండ్రి పట్ల ఆసక్తి ఉంది, జ్ఞానానుసారమైనది కాదు. పితరులు అంటే మనుషులు కల్పించిన పద్ధతులను దైవాపదేశంలోని ఒక లేఖనం ఉంటుంది. వారి యాహ్వే నీతిని ఎరగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు యాహ్వే నీతికి లోబడలేదు.
స్వనీతి, తాల్మోడ్స్ ఇప్పుడు కూడా ఉంటాయి అవి. ఇజ్రాయెల్ తారాలో లేనివి కూడా ఉంటాయి, తాల్మోడ్స్ అవి. అప్పుడు యశ్వామాస్ గారు వచ్చినప్పుడు కూడా తాల్మోడ్స్ చెప్పారు కదా, ఏంటి మీకు చేతులు కడుక్కుంటలేదు, నెక్స్ట్ మీ శిష్యులు తినేస్తున్నారు, ఉపవాసం ఉండలేదు, అంటే కఠినంగా చేసేవారు. అది జ్ఞానానుసారంగా చేయకుండా, లేఖనానుసారంగా చేయకుండా వాళ్ళ ఎవరు అప్పుడున్న యాజకులు అంటే స్వనీతి, మనుషుల నీతిని అనుసరించి పనికి లాభపడలేదు. అలా ఆసక్తి మంచిదే, కానీ జ్ఞానానుసారమైంది కాదు. క్రైస్తవులు కూడా మంచి ఆసక్తి కదా, చాలామంది ఉన్నారు ఆసక్తిగా, యథార్థ హృదయం కలిగి ఆయన ఆరాధించే వాళ్ళు చాలామంది ఉన్నారు క్రిస్టియానిటీలో. కానీ జ్ఞానానుసారమైంది కాదు. జ్ఞానానుసారమైందంటే ఆయన ఆజ్ఞానుసారమైంది కాదు, అది పాటించట్లేదు. మరి ఆయన ఒప్పుకోరు కదా దానికి. మనుషులు కల్పించింది చేస్తే ఆయనకి ఈయన ఇచ్చినప్పుడు ఇంక ఈయన పాటించకుండా మనుషులు ఆ వివేచన లేకే ఆయన మార్గంలో తప్పిపోయి ఉన్నారు. జ్ఞానానుసారం అంటే నా యొద్ద నుండి పండే తండ్రి నీ పేరున గుళ్ళు కట్టాం, స్వస్థతలు చేసాం, అద్భుతాలు చేసాం అంటే మిమ్మల్ని అన్నడను ఎరగను, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పండి అన్నారు సింపుల్గా. ఇంకా ఆయన ఇంకా నో ఎక్స్క్యూజ్, సమయం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. ఆ టైంలో అయితే మాత్రం ఆయన యాక్సెప్ట్ చేయరు. అక్రమం, ఆయన ఒక క్రమం ఇచ్చారు, ఉంది కదా, క్లియర్గా ఉంది. అదెందుకు పాటించరు? నువ్వు నీ పాస్టర్ చెప్పిందే పాటిస్తే ఆయన కోపం రాదటి. నీ పాస్టర్ పరంతని చెప్పిందే మనం పాటించాలి, మనుషులు చెప్పింది పాటించాలి. అందుకనే నా యొద్ద నుండి పండి అని సింపుల్గా చెప్పారు. సో కొత్త నిబంధన, పాత నిబంధన అంటే నాకు తెలిసి, నాకు అర్థమైంది ఏంటంటే బళ్ళకి సంబంధించినంత వరకే, అంతే తప్ప పాత నిబంధన కొట్టివేయబడిందని మాత్రం కాదు. బలులు అంటే కోడిల యొక్కయో, గొర్రెల యొక్క, మేకల యొక్క, ఏదైనా జంతువుల రక్తం ద్వారా సంపూర్ణ స్థితి కలగలేదు కాబట్టి యశ్వామాశ్వారు బలి అయిపోయారు కాబట్టి ఆయన కొత్త నిబంధన చేశారు. అది పాత నిబంధన. మోషే ఎంత చదవాను కదా, రక్తం జల్లరని, అది పాత నిబంధన, ఇది కొత్త నిబంధన, అంతే. నాకు అర్థమైంది. మరి బళ్ళు తీసేసారంటే ఇంకా ఇప్పుడు అది ఏం చెప్తారంటే మనం ధర్మశాస్త్రం పాటించిన అవసరం లేదు, ఆయన కొట్టివేయబడింది. ధర్మశాస్త్రం పాటించకపోతే ఇంకేం చేస్తాను, ఏం చేయాలి? ఆదివారం వెళ్ళి ప్రార్థన చేసేస్తే అయిపోద్దా? ధర్మశాస్త్రం పాటించకుండా నువ్వు సంపూర్ణుడికి ఎలా అవుతావు? అతి పరిశుద్ధ స్థలంకి ఎలా ప్రవేశిస్తావు?
నీకు అతి పరిశుద్ధ స్థలం ఎవరు నడిపిస్తారు? ఆ! నేను చదివినట్టున్నాను. ధర్మశాస్త్రం బాల శిక్షకుడాయనని ఒక లేఖనం ఉంటది. ఒక్క నిమిషం అది చూస్తాను. ఒక్క నిమిషం. నేను చదవలేదు మీకు అది. ఆ! గలతీయులకు రాసిన 3:24. కాబట్టి మనము విశ్వాస మూలముగా నీతిమంతులమని తీర్చబడినట్లు మెస్స యొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రం బాల శిక్షకుడాయెను. చెప్పాను కదా! 10థ్ క్లాస్ కాదు. ఇంకా నర్సరీలోనే ఉన్నాం. తీసుకొచ్చాను 10థ్ క్లాస్‌లో పెట్టారు. సింగిల్ సిట్టింగ్. 1 సిట్టింగ్. బాల శిక్షకుడాయెను. ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడాయింది. అందుకనే పౌలు గారు అంటారు, మీరు కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులై ఉండాలి. బోధించే వారై ఉండాలి. ఇంకా మీరు పాలనే తాగుతున్నారు. పాలనే తాగుతున్నారు. అదే పెట్టారు. బలమైన ఆహారం పెడితే మీకు పనిచేయదని అదే పెట్టారు. ధర్మశాస్త్రం బాల శిక్షకుడాయనంటే అది. అదే ధర్మశాస్త్రంలో ఏమీ లేదని కాదు. ధర్మశాస్త్రాన్ని దాటలేకపోతున్నారు మీరు. అతి స్థలంలోకే రాలేకపోతున్నారు. ఇంకేం చేస్తారని యెహోవామాస్ గారు తీసుకొచ్చి వాళ్ళని అతి పరిశుద్ధ స్థలంలో పెట్టారు తీసుకొచ్చి. ఇక్కడి నుంచి ఇది గ్రేస్ మార్క్స్ ఇచ్చి పాస్ చేశారు 10థ్ క్లాస్. అప్పుడు గ్రేస్ మార్క్స్ ఇచ్చేవారు కదా 10థ్ క్లాస్ పాస్ అవ్వడానికి. అలాగా. ఇక్కడి నుంచి మనం కష్టపడవలసిందే. ఆయన గ్రేస్ మార్క్స్ తర్వాత ఇస్తారో లేదో మనకు తెలియదు మరి. ఆ కాలంలో అయితే ఇచ్చారు 60%. 30దంత కాలం, 60దంత కాలం, 100అంతల కాలం. 100అంతల కాలంలోకి వస్తాం మనం. ఆ కాలంలో చూసి చూడనట్టు ఊరుకున్నారు. ఇప్పుడైతే మాత్రం లెక్క అప్పచెప్పాల్సిందే. కానీ మనం నీతిమంతులం కాదు. నీతిమంతులు లేడు, వాకడం లేరు అంటున్నారు. మనం పరిశుద్ధాత్ముడే మనల్ని నడిపించాలి. సర్వసత్యంలోనికి, అతి పరిశుద్ధ స్థలంలోనికి. ఆయన వస్తేనే కానీ మనం సరిదిద్ద. ఆయన వచ్చి దిద్దుబాటు కాలం అప్పుడు వస్తారు. ఆయన దిద్దుబాటు కాలం వస్తుంది. ఆ టైంలో మన దిద్దుతారేమో. ఓకే. కొత్త నిబంధనకు పాత నిబంధనకి తేడా మామూలు సింపుల్గా అయితే మాత్రం చెప్పింది రక్తం. అంత మాత్రాన ధర్మశాస్త్రం కొట్టివేయబడిందని కాదు. ఇంకా కఠినమైంది, స్పిరిచువల్ అయింది. అప్పుడైతే వారానికి ఒకసారి, నెలకోసారి బలి అర్పించారు. రోజు అర్పించాలి బలి మనం. అంటే నిరంతరం ఆయనతో ఉండాలి. ఇప్పుడు చేసింది. అప్పుడైతే ఏమో నెలకోసారి బలి ఇచ్చేస్తే సరిపోతుందని ఒక నెల రోజులు కాసేస్తున్నాం కదా. అలా ఇప్పుడైతే అలా కాదు. ప్రతి క్షణం ఆయనతోనే ఉండాలి. ప్రతి క్షణం బలి అర్పిస్తూనే ఉండాలి మనం. ప్రతి క్షణం బలి అర్పిస్తూనే ఉండాలి. అంటే ఆయనతోనే ఉండాలి. వీలైతే ఇంకా ధర్మశాస్త్రం, కొత్త నిబంధన, పాత నిబంధన కోసం ఇంకా స్క్రిప్చర్స్ ఉంటే మాట్లాడతాను. లేకపోతే వేరే మాట్లాడాలనుకుంటున్నాను. పరంతని నామంలో మీ అందరికీ షలోం.